జై హింద్ మిత్రులారా, నా పేరు మధు. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఏ రంగం తీసుకున్నా మనం ముందుకు వెళ్ళాలంటే ఇంజనీరింగ్ రంగం. ఇంజనీరింగ్ లేనిదే ప్రపంచం లేదు. అటువంటి ఈరోజు ఇంజనీర్స్ డే అంటే మన గ్రేట్ గొప్ప ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పుట్టినరోజు సందర్భంగా దీన్ని భారత ప్రభుత్వం ఇంజనీర్స్ డేగా డిక్లేర్ చేసింది. మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఖ్యాతి అఖండం, అమోఘం, అద్వితీయం. ఎందుకు ఈ మాటలు అన్నానంటే ఆయన మన తెలుగువాడుగా పుట్టడం మనకి గర్వకారణం. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ భూమి భారతిని. అలాగే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఒక మహాకవి. అదేవిధంగా దేశ ఇంజనీర్లకెల్లా గొప్పవాడయ్యా మా మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని నేను అంటున్నాను. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి బేస్తవారిపేట వ్యక్తి. ఆయన కర్ణాటకలో వెళ్ళి వాళ్ళ కుటుంబం స్థిరపడింది. ఆయన మన తెలుగువాడు. విజయనగర సామ్రాజ్యాది నిర్మించింది కూడా మన తెలుగువాడే, శ్రీకృష్ణదేవరాయలు. అందువల్ల మన తెలుగువాడు, మన భారతీయుడు అయినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య సాధించిన ఘన విజయాలు ఏంటి? మనం సర్ ఆర్థర్ కాటన్ గురించి గొప్పగా చెప్పుకుంటాం, ధవళేశ్వరం బ్యారేజ్ గురించి. ఎట్ ద సేమ్ టైం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి కూడా నాకు తెలిసినటువంటి 4 మంచి మాటలు చెప్పాలని అనిపిస్తుంది, చెప్తాను. ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1961 సెప్టెంబర్ 15న కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్ళాపూర్ సమీపంలో మద్దెనహళ్లిలో శ్రీనివాస వెంకటలక్ష్ములకు జన్మించారు. ఓకే. అయితే ఆయనకి మన హైదరాబాదు మహానగరానికి ఉన్న సంబంధం ఏంటి? ఈరోజు మన మూసీ నది ఉంది, జంట జలాశయాలు ఉన్నాయి, ఎంతోమంది పోయి చూస్తూ ఉంటారు. కానీ ఆనాటి నిజాం పాలకుడు మూసీ వరదలు ముంచెత్తుతూ ఉంటే ఈ జంట నగరాలని కాపాడుకోవటం కోసం మూసీ, ఆసి ఈ 2 నదుల మీద 2 జలాశయాలు నిర్మాణం చేసి మన తెలంగాణ రాష్ట్రంలో అందించినటువంటి గొప్ప ఇంజనీర్ గారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఇవాళ ఉస్మాన్ సాగర్ చూస్తే 1912లో, అదేవిధంగా మనకి ప్రారంభించి 1920లో మనకు అందించడం జరిగింది. 1912లో ప్రారంభించి 1920లో మనకి అందించడం జరిగింది. అదేవిధంగా మనకి హిమాయత్ సాగర్ కానీ చూసుకున్నట్లయితే అది కూడా 1920లో ఆరంభించి 1927లో మన నిజాం స్టేట్లో అప్పుడు అందించడం జరిగింది. కాబట్టి 2 జంట జలాశయాలు నిర్మాణం చేసి మన జాతికి అందించినటువంటి మహోన్నతుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈరోజు ఆసియాలోనే ఒక పెద్ద బ్యారేజ్ ఆ రోజు కాలంలో మైసూరు మహారాజు దగ్గర ఉన్నటువంటి మైసూరు రాష్ట్రంలో కృష్ణరాజా సాగర్ అంటారు, కావేరీ నది మీద నిర్మాణం చేసి జాతికి అందించినటువంటి మహోన్నతుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. కాబట్టి విశాఖపట్నం ఓడరేవు కోతకు గురవుతుంటే రాళ్లు నింపి విశాఖపట్నం తీరరేఖని కాపాడిన మహోన్నతుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. కాబట్టి ఆయన అంత గొప్ప ఇంజనీరు కాబట్టి మన తెలుగువాడు, మన తెలుగునాడు గడ్డ మీద పుట్టినటువంటి మహోన్నతుడైనటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకి చేసినటువంటి మంచి పనులకు గాను 1955లో భారతరత్న బిరుదు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేటి పాలక వర్గానికి నేను ఒకటి అడుగుతున్నా,
నాటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి ఇంజనీర్లు ఉండబట్టి వాళ్ళు కట్టిన నిర్మాణాలు నేటికి తాగునీరు సాగునీరు అందించగలుగుతున్నాయి. నేడు మన పాలకుల వర్గంలో స్వతంత్ర భారతదేశంలో మన పాలక వర్గాలు కట్టినటువంటి ప్రాజెక్టులు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. నాడు అన్నానికి అల్లాడుతున్నటువంటి ఆకలిని తీర్చాలని బెంగాల్ కరువును చూసాం. ఆకలితో అల్లాడుతున్నటువంటి వాళ్ళకి మొట్టమొదట మన పంచవర్ష ప్రణాళికలో ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేసేటప్పుడు నెహ్రూ గారు ఏం చెప్పారు? ఈ ప్రాజెక్టులు కాదు, ఆధునిక దేవాలయాలు అన్నాడు. ఎందుకు? అన్ని రోగాల్లో కన్నా అతి పెద్ద రోగం ఏంటంటే ఆకలి అనేటటువంటి రోగం. ఆ రోగం నుంచి మనం బయటపడాలంటే నదుల్లో ఉండేటటువంటి నీళ్లు పంట పొలాలకు మళ్ళించి అందరి ఆకలి తీర్చినటువంటి బహుళార్థక సార్థక ప్రాజెక్టులు మన దేశంలో అప్పుడు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి జాతికి అందించినటువంటి ఇందిరాగాంధీ కాలంలో జాతికి అందించిన బహుళార్థ సార్థక ప్రాజెక్టులు మన కళ్ళ ముందు పడతాయి. వాటిల్లో నాగార్జున సాగర్ అయితేనేమి, శ్రీశైలం ప్రాజెక్ట్ అయితేనేమి, జోరాల ప్రాజెక్ట్ అయితేనేమి, కడియం ప్రాజెక్ట్ అయితేనేమి, నిజాం కాలం నాటి నిజాం సాగర్ ప్రాజెక్ట్ అయితేనేమి, ఇలా సోమశిల ప్రాజెక్ట్ అయితేనేమి, కండలేరు ప్రాజెక్ట్ అయితేనేమి, తర్వాత మైలవరం ప్రాజెక్ట్ అయితేనేమిటి, ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రాజెక్టులను కట్టి మన తెలుగు నేల మీద శాశ్వత కీర్తి ప్రతిష్టలను పొందినటువంటి ఎంతోమంది ఇంజనీర్లు మనం చూసాం. నేటి పాలకవర్గం అవినీతి రొచ్చులో మునిగిపోయి కమిషన్లకు అలవాటు పడిపోయి డబ్బులు ప్రజల సొమ్ము పన్నుల రూపంలో కట్టిన డబ్బు దోచుకోవటమే పరమావధిగా భావించి క్వాలిటీ కంట్రోల్ అని కిలోదకాలు ఇచ్చి నీకు వర్క్ ఇస్తే నాకెంత ఇస్తావని చెప్పి లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసే రాజకీయ నాయకులను మనం చూసి ఇవాళ దానికి తార్కాణం చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ గోదాట్లో కలిసిపోయింది. లక్షల కోట్ల విలువైనటువంటి ప్రజాధనం ఎవరు తిన్నారో, ఎవరు ప్యాలెస్లు కట్టుకున్నారో తెలుగు నేల మీద, తెలంగాణ గడ్డ మీద ప్రతి బిడ్డకి తెలుసు. వాళ్ళు ఉపన్యాసాలు చెప్తుంటే మనం వినాల్సినటువంటి పరిస్థితి నేటి దుస్థితి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు చూసాం. పోలవరం ప్రాజెక్టుని గోదాట్లో ముంచేసినటువంటి ఇంకొక పాలకుడిని మనం చూస్తున్నాం. నాటి పాలకులు దేశభక్తితోటే దేశానికి ఆధునిక దేవాలయాలు నిర్మిస్తే దాహార్తి తీర్చొచ్చు, తాగునీరు సాగునీరు పరిశ్రమలకు నీరు ఉండటం వల్ల త్వరితగతిగా దేశం అభివృద్ధి చెందద్దన్న సదుద్దేశంతో ఎన్నో ప్రాజెక్టులు కట్టి మన జాతికి అందించినటువంటి మహోన్నతులు గొప్ప ఇంజనీర్లు ఉన్నారు. నేటి పాలకుల యొక్క అవినీతి వల్ల, నేటి పాలకుల వల్ల, దోపిడీ వల్ల ఎన్నో ప్రాజెక్టులు కాలగర్భంలో కలిసిపోతుంటాయి. ఇవాళ అన్నమయ్య ప్రాజెక్టు కేవలం ఒక పాలకుడు నిర్లక్ష్యం వల్ల పాతతరం నాయకులు కట్టిన ప్రాజెక్టు చెయ్యూరు మీద, పెన్నా నదికి ఉపనది అయినటువంటి చెయ్యూరు మీద ఉన్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టును ఎవరి ప్రాపకం వల్ల, ఎవరి పంపకాల వల్ల కొట్టుకొని పోయి భూములు కొట్టుకొని పోయి మనుషులు జలసమాధి చేసినారు. నా నేటికి దాన్ని అతి గతి లేదు. అన్నమయ్య ప్రాజెక్టు ఒక ఉదంతం చెప్తుండా. అందుకని నేను చెప్తుండేది ఏంటంటే ఇవాళ ఇంజనీర్స్ డే సందర్భంగా మనం ఆలోచించాల్సింది ఒక్కటి మాత్రం ఉంది. అది ఏమిటంటే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్. కాబట్టి హై క్వాలిటీతో సంబంధించినటువంటి ఖచ్చితంగా కాంప్రమైజ్ కాకుండా, కాంట్రాక్టర్లకు తొత్తులు కాకుండా దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలంటే నేటి నవతరం యువతరం ఇంజనీర్లు దేశభక్తితోటే హై క్వాలిటీ కన్స్ట్రక్షన్ని నిర్మాణం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ జాతికి మంచి ప్రాజెక్టులు అందించినటువంటి ఇంజనీర్లందరికీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా, ఇంజనీర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క ఇంజనీర్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశ అభివృద్ధిలో, రాష్ట్రాభివృద్ధిలో, గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యములు కావాలని ఇప్పుడున్న నవతరం యువతరం ఇంజనీర్లందరూ మంచి సూచనలు సలహాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ఇంజనీర్ డే శుభాకాంక్షలు తెలియజెప్తున్నాను. చివరగా ఒక మాట, నేను ఎప్పుడు చెప్పే మాట, సత్యమేవ జయతే, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షిత. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.